హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారా కొబ్బరి పచ్చడి అండి. ఈ కొబ్బరి పచ్చడి మీతో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నామండి. గుళ్ళల్లో అన్నదానానికి తిని అన్నదానంలో పెట్టే ఈ కొబ్బరి పచ్చడి మీతో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకరోజు 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి కూడా వాడకుండా ఈ పచ్చడిని చక్కగా మన గుళ్ళల్లో ప్రసాదం పెడతారు చూసారు, అన్నదానం ప్రసాదం పెట్టేటట్టుగా మనం తయారు చేసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీన్ని తయారు చేసే విధానం ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, ఈ కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు. ఇదిగోండి, నాకు కప్పున్నర అయినాయండి కొబ్బరి ముక్కలు. కప్పున్నర అయినాయండి. ఈ పక్కన ఉన్న ఈ బ్రౌన్ కలరు నేను తీసేయట్లేదు, మీరు కావాలంటే తీసేసుకోండి. నేను ఇలా కట్ చేసుకొని సన్న కట్ చేసుకొని ఈ ముందు పక్కన పెట్టేసుకోండి. ఇవ్వండి, ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఒక చిన్న సైజు గోల్డ్ అంత సైజు నిమ్మకాయ తీసుకోవాలండి. నిమ్మకాయ చింతపండు అండి. చింతపండు చిన్న గోల్డ్ అంత సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేడి వేడి వాటర్ అండి, బాగా కాలిపోయే వాటర్ పోసి ఇది ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం పక్కన. నెక్స్ట్ గ్యాస్ కొట్టుకొని గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అంటే మీరు నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోవాలండి. చాలా టేస్ట్ వచ్చింది పచ్చడి, అందుకని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు సాయిగుండ్లు అండి, ఒక కప్పు పచ్చిపప్పు. ఇవి లైట్గా వేగాలండి. లైట్గా దూరగా వేగాలండి. ఇట్లా వేగినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి ఒక 10 నుంచి ఒక 20 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా లైట్గా వేయించుకోవాలండి. ఇవి కూడా లైట్గా వేగినాయండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని ఈ పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. అవి పక్కన పెట్టేసేసి ఒక స్పూను మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూను అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మన కొబ్బరి ముక్కలు కప్పున్నర తీసుకున్నాంగా, ఇవి కూడా దీంట్లో వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు వేగుతున్నాయి కదా, ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. దీంట్లోకి ఒక స్పూను పసుపు వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేటట్టుగా మనం కొంచెం ఈ నీరంతా ఈ ముక్కల్లో నీరు ఉంటుంది కండి, ఇదంతా పోయేటట్టుగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు చక్కగా మనకి పచ్చివాసన పోయేటట్టు మగ్గిపోయినాయి కండి. దించేసేసుకొని చల్లార్చుకొని గ్యాస్ కట్టేసుకున్నామండి. ఫస్ట్ మనం మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. శుభ్రం మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఈ పక్కన పెట్టుకున్నాక కొబ్బరి ముక్కలు చల్లార్చుకున్నాక ఆ చల్లార్చిన ముక్కలు కూడా దీంట్లోకి వేసేసుకోవాలండి. కారపొడిలోకి మనం వేసేసుకోవాలి. పండు వాటర్ లేకుండా నానబెట్టుకున్నాక వేడివేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాక ఆ చింతపండు కూడా ఇలా వేసేసుకోవాలి. వాటర్ కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మనం ఈ వేడి వాటర్ చల్లారిని కదా, కొంచెం వేసుకొని చింతపండు వేసుకొని కొద్దిగా అడ్జస్ట్ అవుతూ మనం మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడి చక్కగా మనకు అయిపోయిందండి. మనం వేడి వాటర్ ఎందుకు పోసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి, 2-3 రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వేడి నీళ్ళు పోసామండి. వేడి నీళ్ళు చింతపండులో పోసి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఇట్లా పచ్చడి వేసుకున్నామండి. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాం. ఇవ్వండి, బౌల్లోకి ఇలా తీసేసుకున్నాం. ఈ పచ్చడి చక్కగా మనకి ఇలా వచ్చేసింది. ఈ బౌల్ పక్కన పెట్టుకొని తాలింపు చేసుకున్నది. గ్యాస్ పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని, అదే బాండీ అండి నేను పెట్టింది, అదే బాండీ పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకొని 4 ఎండుమిర్చి వేసుకొని తుంచేసుకున్న 4 ఎండుమిర్చి. పోపు దినుసులు అంటారు కదా, పచ్చిపప్పు సాయిగుండ్లు జీలకర్ర ఆవాలు మొత్తం వేసుకున్న తాలింపు గింజలండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. తాలింపు వేసుకున్నాం కదా, తాలింపు కూడా దీంట్లో వేసేసుకోవాలి. పచ్చడి మనకు తాలింపు వేసుకున్నాం కదా, చక్కగా రెడీ అయిపోయిందండి. గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా మనకి చక్కగా రెడీ అయిపోయిందండి పచ్చడి. కొబ్బరి పచ్చడి గుళ్ళో పెడతారు కండి, మనకి గుళ్ళో అన్నం భోజనాలలో పెడతారుగా, అలాగా పచ్చడి చక్కగా పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా, వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తీస్తే కమ్మగా ఉంటుందండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది పచ్చడి. మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.